Please like, share and subscribe Master K TV. 1996లో మార్చి 11వ తారీఖున నేనొచ్చి హంద్రీ నీవాకి ఫౌండేషన్ ఉరవకొండ నియోజకవర్గంలో వేశాను. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎగ్జాక్ట్గా దగ్గర 29 సంవత్సరాలు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ను ఒక్కసారి మనందరం ఆలోచిస్తే మనందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ. ఆ రోజు మీరు చూస్తే రాయలసీమకు నీళ్లు లేవు, రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు బచావత్ అవార్డు ఉండేది. ఇక్కడుండే వాళ్ళకు చాలా మందికి తెలియకపోవచ్చు. కృష్ణా జలాలు ఆ బచావత్ అవార్డు ప్రకారం నేరుగా అలొకేషన్ ఎక్కడుంటే అక్కడే ఇచ్చేవాళ్ళు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు క్షుణ్ణంగా పరిశీలించి మిగులు జలాలు వాడుకునే శక్తి అవకాశం ఆంధ్రప్రదేశ్కుందని నిర్ణయించి అందులో భాగంగానే అంద్రి నీవా, నగిరి గాలేరు, తెలుగు గంగా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ దశ దిశ మార్చడానికి రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆలోచించాను. నేను చాలా విషయాలు ఈ జిల్లాలో చూశాను. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈరోజు మీరు చూస్తే ఈ జిల్లాలో రాయదుర్గం ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. దానిపైన నేను ఆలోచించి మళ్లీ ఎడారిగా మారకుండా ఉండడానికి ఏమేం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. నేను జిల్లాకు వస్తే మీ అభిమానం చూసేవాడిని. ప్రత్యేకమైన సౌండ్, ఈ సౌండ్ ఎక్కడా రాదు. మీ అభిమానం అయితే ఈలలేస్తూ నేను ఎక్కడున్నా కిలోమీటర్లు పరిగెత్తు జిందాబాదులు కొడుతూ ప్రత్యేకమైన మ్యూజిక్ కూడా క్రియేట్ చేసే జిల్లా అనంతపురం జిల్లా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత రోజు రోజుకు నాకు పట్టుదల పెరిగింది. ఈ జిల్లా రూపురేఖలు మార్చాలని చెప్పి ఆలోచించాను. అందులోనే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఒక్క వేరుశెనగ పంటే వేసేవాళ్ళం ఈ జిల్లాలో. ఆ వేరుశెనగ పంటేస్తే 10 ఏళ్లలో 2 ఏళ్లే పంట వచ్చేది, 8 ఏళ్ళు పంట వచ్చేది కాదు. నా దగ్గరకు వచ్చే నాయకులు బాధపడతా ఉంటే ఏమి చేయాలనో తెలియక మొట్టమొదటిసారిగా నష్టపరిహారం ఇచ్చిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కూడా పెట్టాం. ఒకసారి నా బాగా జ్ఞాపకం, కరువు వచ్చింది, నీళ్లు లేవు, మనుషులకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. చరిత్రలో మొట్టమొదటిసారిగా పశువుల కోసం క్యాంపులు పెట్టాం. ఎక్కడ చెరువు ఉంటుందో ఆ చెరువు దగ్గర తీసిపోయి క్యాంపులు పెట్టి కోస్టల్ నుంచి పెద్ద పెద్ద వ్యాగన్లో గడ్డి తీసుకొచ్చి ఒక 4 నెలలు ఆ పశువులన్నీ కాపాడి మళ్లీ మీ ఇంట్లోకి పంపించామంటే ఆ రోజులో చూశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది అన్నారు ఇది రాయలసీమ కాదు రాళ్లసీమని. నేనన్నా రాయలసీమని రాళ్లసీమ కానీయను, రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను. అందుకే మీరు చూస్తే మొన్న కూడా నేను వచ్చాను, రా కదిలిరా కార్యక్రమానికి వచ్చాను.
ఉరవకొండకు వచ్చాను, ఈ ఊరికి కూడా వచ్చాను. ఒకే మాట చెప్పాను, 14 సీట్లు ఇవ్వండి, నా మీద నమ్మకం పెట్టండి, ఏం చేయాలనో చేసి చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సీట్లు గెలిపించారు, 2 లోకసభ గెలిపించారు. అందుకే నేను ఒకటి ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయంటే, ప్రధానంగా నీళ్లుంటే ఏదైనా సాధ్యం. అలాంటి నీటి వనరుల కోసం నేను వచ్చినప్పుడు పోయిన ప్రభుత్వం నేను చెప్పాను, ఇదే మారిగా వస్తే తక్కువ నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్ల వల్ల మా కష్టాలు తీరవని కేశవ్ గారు ఎమ్మెల్యేలు అందరూ అడిగితే ఆ రోజు నేను నిర్ణయించి హంద్రి నీవాను వెడల్పు చేస్తానని చెప్పిన 1 గంటలో జీవో ఇచ్చి మళ్లీ అనంతపురం నుంచి వెళ్ళాను. అదే సమయంలో 37% పనులు పూర్తి చేశాను. నేను గవర్నమెంట్ పోయింది, మీరు కూడా ఒకసారి ఇప్పుడంతా బాగుంటారు, రేపు ఎన్నికలు వస్తే పక్క చూపులు చూస్తారు కొంతమంది. ఆ పక్క చూపుల వల్ల చాలా నష్టాలు వచ్చాయి, రాష్ట్రం చాలా నష్టపోయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓసారి అనిపిస్తుంది నాకు కూడా, నాలో తప్పు ఉందో మీలో తప్పు ఉందో నాకు తెలియదు, కానీ హైదరాబాద్ నగరాన్ని 9 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి, బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి 2004లో ఎన్నికల్లో ఓడిపోయాము. లేకపోతే హైదరాబాద్ నగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో ఎక్కడుండేదో ఒక్కసారి ఊహించుకోండి. మళ్ళీ 2014 విడిపోయి కష్టాల్లో వస్తే రాత్రింబగుళ్ళలో కష్టపడి హంద్రి నీవాతో సహా అన్ని కూడా ముందు పెట్టాం. ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఊహించుకోవాలి, కియా మోటార్ రమ్మని అడిగాను, వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, నీళ్లు ఎక్కడున్నాయో చెప్పమన్నారు. 6 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు ఇస్తేనే రమ్మని చెప్పి కాలువలు పూర్తి చేసి, గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి, నీళ్లు చూపించి 5 సంవత్సరాల్లోని కియా మోటార్ని నిర్మాణం చేసి, కియా మోటార్ యొక్క కరువు జిల్లా నుంచి ప్రపంచం అంతా వెళ్ళిందంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి చరిత్ర సృష్టిస్తే మీరు 2 సీట్లు గెలిపించారు. అప్పుడు దాంతో మళ్ళా మనం వెనక్కిపోయాం. ఈ 5 సంవత్సరాలు నేను అడుగుతున్న 1 రూపాయి ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రోడ్డుకైనా మట్టేశారా అని అడుగుతున్నా, గుంతలు పూడ్చారా అని అడుగుతున్నా, కాలువల్లో 1 గంప మట్టి తీశారా అని అడుగుతున్నా. ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి, చాలా బాధేస్తుంది. ఈరోజు మీరు అందుకని నేను వస్తానని మళ్ళీ నేను ఆలోచించి, ఈరోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే 3750 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం. 14-19 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ పైన. ఒక్క రాయలసీమలో 12,441 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక హంద్రి నీవాలో 4,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు నేను ఆలోచించేది 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లు వెడల్పు చేశాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సీజన్లోనే ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తాం. 23 నుంచి 34 ప్యాకేజీలు పనులు ఇంత మునిపే పూర్తయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే గొల్లపల్లి మడకసిర బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేశాం. ఇంకో పక్క చెర్లోపల్లి ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజే పూర్తి చేశాం. జీడిపల్లి కానీ ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు నేను ఇక్కడ ఆలోచించింది, ఈ పనులన్నీ కూడా 1-2 కాదు, దగ్గర మీరు చూస్తే ఈరోజు
512 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. 515 ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి. 524 టిప్పర్లు పనిచేస్తున్నాయి. మొత్తం కలిసి 1040 మెషిన్లు పనిచేస్తున్నాయి. పుట్టపర్తి నుంచి నేను వస్తూ హెలికాప్టర్లు వస్తూ చూసుకుంటా వస్తే ఎక్కడ చూసినా మెషిన్లు పనిచేసి మొన్నటి వరకు నీళ్లు ఇచ్చాం. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈరోజు చూసిన దృశ్యాలు చూసినప్పుడు నాకు కడుపు నిండిపోయింది. ఒకప్పుడు హెలికాప్టర్లు వస్తే అనంతపూర్ జిల్లాలో, ఇప్పుడుండే హిందూపూర్ జిల్లాలో, ఇది పుట్టపర్తిలో ఎక్కడా నీళ్లు కనపడేటివి కాదు, చెట్టు కనపడేది కాదు. ఈరోజు నేను ఆనందంగా చెప్తున్నా, ఎక్కడ చూసినా నీళ్లు కనపడొస్తున్నాయంటే నా కడుపు నిండుతా ఉంది, ఆనందంగా ఉంది. దీనికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మీలో కూడా మనుషులు చూస్తే దిగాలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు హుషారుగా ఉన్నారు. ఎందుకు ఆ మాట వాడానంటే నీళ్లు లేకపోతే ధైర్యం రాదు, సంకల్పం ఉన్నా తెగింపు రాదు. ఈరోజు మీకు అందరికీ ఒక నమ్మకం వచ్చింది. మేము కూడా అందరికంటే బ్రహ్మాండంగా పనిచేసి నెంబర్ 1 స్థానానికి రాగలుగుతామని నమ్మకం వచ్చిందంటే దానికి కారణం హంద్రి నీవా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీకు ఒక బుక్ కూడా తీసుకొచ్చారు, ఏదైతే కాఫీ టేబుల్ బుక్ కింద బ్రహ్మాండంగా మొన్నే హార్టికల్చర్ ఇది కూడా మీటింగ్ పెట్టారు, వర్క్షాప్ పెట్టారు, మంచి పుస్తకం తీసుకొచ్చారు. నిన్న మొన్న నేను చెప్పాను, ఒకప్పుడు కోనసీమ, అందాల సీమ, సినిమాలు కూడా అక్కడ తీసేవాళ్ళు. అలాంటి కోనసీమ మీకంటే వెనకబడింది. ఇప్పుడు నీళ్లున్నాయి కానీ అవకాశాలు తక్కువ ఉన్నాయి. మొన్నటి వరకు నీళ్లు లేవు, ఇప్పుడు నీళ్లు వచ్చాయి, అవకాశాలు పెరిగాయి. దీనివల్ల మీరు 13వ స్థానానికి వచ్చారు. ఇప్పుడే మీ మంత్రుల్ని, మీ ఎమ్మెల్యేలని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. 13 ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రంలో టాప్ 3లో అనంతపూర్ జిల్లా ఉండాలి. దీనికి ప్రణాళికలు తయారు చేసుకోవాలి. దీనికి మీకు ఏం కావాలో హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కుప్పం వరకు 773 కిలోమీటర్లు లెంగ్త్ ఉంది ఈ కెనాల్. ఏషియాలోనే అతిపెద్ద పొడవైనటువంటి నది హంద్రి నీవా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కేశవ్ ఒక మాట చెప్పారు. ఎందుకంటే ఓసారి ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి, డిపార్ట్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ సఫిషియెంట్గా ఎఫెక్టివ్గా చేశాం. రాయలసీమలో ఉండే అన్ని రిజర్వాయర్లకి, అన్ని చెరువులకు నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పుడే నేను ఒక మాట అడిగాను, అనంతపూర్ జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులకు నీళ్లు ఇస్తున్నాం, అవసరమై చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో వచ్చే వర్షాన్ని, ఆ వర్షపు నీటిని నేను ఒకప్పుడు భూగర్భ జలాలుగా మార్చాలని 10 లక్షల ఏదైతే వర్షపు నీరుని మార్చడం కోసం ఫామ్ పాండ్స్ తయారు చేశాం. 10 లక్షలు దువ్వాం. ఇప్పుడు చాలా వరకు మీరు పూర్తి చేశారు. అక్కడక్కడ కనపడుస్తున్న అడవుల్లో దువ్వినటువంటి కంటూర్ ట్రెంచెస్ మాత్రం కొన్ని కనపడుస్తున్నాయి. అనేక ప్రయత్నాలు చేశాం. భూగర్భ జలాలు పెంచడానికి, రిజర్వాయర్లో నీళ్లు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ప్రయత్నం మీరు చూస్తే హంద్రి నీవా పూర్తి చేస్తున్నాయి. తెలుగు గంగా లేకపోతే మిగిలిన గాలేరు నగిరి అన్ని పూర్తి చేస్తున్నాయి. పోలవరం టు బనకచెర్ల, గోదావరి నదిలో ఎక్కువ నీళ్లు వస్తాయి. సముద్రంలోకి ఆవరేజ్న 100 సంవత్సరాల్లో 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి.
అందులో ఒక 300 టీఎంసీ నీళ్లు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే రైతులు బంగారు పండిస్తారు. బంగారు పండించడమే కాదు, దీనివల్ల రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది 398 కిలోమీటర్లు. ఇప్పుడే ప్రాథమిక అంచనాలు 81,000 కోట్లు కావాలి. కానీ కొంతమంది అయితే ఇది సాధ్యమా అనుకుంటున్నారు. నేను కూడా అసాధ్యం అనుకుంటే చేసేవాడిని కాదు. కానీ ఏదైనా సరే ఒక సంకల్పం ఉంటే అది దారి చూపిస్తుంది. ఆ సంకల్పంతో ముందుకు పోతున్నా. నేను కానీ పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తేగలిగితే నా జీవితం సార్థకత అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అలాంటివి మనం చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టు వల్ల మీరు చూస్తే ఫేజ్ 1 వల్ల 198,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. కర్నూలు జిల్లాలో ఒక 77,000 ఎకరాలు, అనంతపూర్లో ఒక 118,000 ఎకరాలు, అదే మరి నంద్యాలలో ఒక 3,000 ఎకరాలు. ఇంకో పక్క ఫేజ్ 2 వస్తే అనంతపురం జిల్లాలో 33,617 ఎకరాలు, సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో 1,94,000 ఎకరాలు, ఇంకో పక్క కడపలో 38,000 ఎకరాలు, చిత్తూరులో 1,40,000 ఎకరాలు. మొత్తం కలిపి మీరు చూస్తే 6,02,000 ఎకరాలు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మన అనంతపురంలో 3,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. రాయలసీమలో ఒక్క అందిరి నీవ 6,00,000 ఎకరాల నీళ్లు వస్తే ఈ నీళ్లన్నీ ఉపయోగించి మీరు ఎక్కడికక్కడ హార్టికల్చర్ పంటలు వేసుకోగలిగితే మీ ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కేశవ్ గారు ఒక మాట అన్నారు, మైక్రో ఇరిగేషన్. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పట్లో నీళ్లు లేవు, ప్రపంచంలో ఏం చేస్తున్నారు అధ్యయనం చేస్తే ఇజ్రాయెల్ దేశం అప్పటికే మైక్రో ఇరిగేషన్ పెట్టి డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఇవన్నీ పెట్టి చేసేవాళ్ళు. 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడేవాళ్ళు. దీనివల్ల దిగుబడి పెరిగేది, ఖర్చులు తగ్గేటివి. అవన్నీ ఆలోచించి మైక్రో ఇరిగేషన్కి శ్రీకారం చుట్టాం. దేశానికి నేనే ఒకప్పుడు ఆ రిపోర్టు కూడా ప్రధానమంత్రి గారికి అందజేశాను. ఈరోజు దేశంలోనే 5 సంవత్సరాలు 1 ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇవ్వలేదు, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ప్రారంభించాం. రాయలసీమ కరువు ప్రాంతం, అందుకని 90% డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. పర్వాలేదు, నేను ఎంతైనా ఇస్తానని చెప్పాను. ఇరిగేషన్ ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాం. దానికి సమాంతరంగా మైక్రో ఇరిగేషన్ ఖర్చు పెడితే సమర్థత పెరుగుతుంది, నీటి ఎద్దడి తగ్గుతుంది, సంపద సృష్టించుకుంటూ ముందుకు పోవచ్చని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. నేను ఒకటే మీ అందరికి కోరుతున్నా, అనంతపూర్ జిల్లా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని బలపరిచారు, ఇప్పుడు ఎన్డీఏని బలపరుస్తున్నారు. మేము మీరు చూపించిన అభిమానాన్ని మరిచిపోలేం. అందుకే అన్ని విధాల అనంతపురం అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నా విధానం మీరు చూస్తే ఎన్నికల కంటే ముందు కూడా చెప్పాం. సంక్షేమం, అభివృద్ధి, అదే మరిగా సంపద సృష్టించి మళ్ళీ ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలి. 11 నెలలు అయింది, ఇంకొక నెలలో 1 సంవత్సరం అవుతుంది. దేశంలో ఎక్కడా చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మీరు చూస్తే ఈరోజు పింఛన్లు ఇవ్వడం 63 లక్షల మందికి 4,000, 6,000
10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ ఎవరు ఇవ్వడం లేదు. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2,800 కోట్ల రూపాయలు నెలకు మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చాం. దీపం నేనే పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాం. ఇప్పుడు దీపం 2 కింద 3 సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే ఆలోచిస్తున్నాను, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామా? అవసరమైతే 4 నెలలకు ఒకసారి ఎవరైతే సిలిండర్లు తీసుకుంటారో మీ అకౌంట్కే డబ్బులు వేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు మా ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్నా క్యాంటీన్ పెట్టాం, పేదలకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం. మెగా డిఎస్ఏ పెట్టాం. ఎవరైతే యువత ఉన్నారో మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను. దాని ప్రకారం మెగా డిఎస్ఏ ప్రకారం 16,500 ఉద్యోగాలు రాబోయే 15 తారీఖు లోపలనే పూర్తి చేసి స్కూల్స్ ఓపెన్ చేసే లోపల మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకో పక్క అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. కేంద్రం 6,000 ఇస్తుంది, రాష్ట్రం 14,000 ఇవ్వాలి. 3 విడతల్లో వారిచ్చే డబ్బులకి అదనంగా మనం కూడా 3 విడతల్లో అన్నదాత కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం వేసిన రోజునే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం కూడా ఇస్తానని చెప్పాం. సూపర్ 6 చెప్పాం. నేను ఒకటి హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కూడా తొందరలోనే ఇస్తాం. చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నాను. మీ ఊరికి వచ్చినప్పుడు నాకు ఒక శుభవార్త. 2.67% అంటే మామూలుగా మీ జిల్లా అంతా కూడా తక్కువ ఉంది, మీ నియోజకవర్గం తక్కువ ఉంది, మీ ఊర్లో మాత్రం చిన్నపిల్లలు ఎక్కువ కనపడుస్తున్నారు. ఇది సంతోషం. లేకపోతే రాబోయే రోజు జనాభా తగ్గిపోతే మనం ఎవరికి పనిచేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒకప్పుడు నేనే ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. ఒకప్పుడు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీకి అర్హత లేదు పంచాయతీలను పెట్టాను. ఇప్పుడు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే మీకు అర్హత ఉన్నదని కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాను. అంటే నేనే ఆ పని నేనే చేశా, ఇప్పుడు నేనే చేయాల్సి వస్తూ ఉంది. దానికి కారణం జనాభా తగ్గిపోతా ఉంది. మీలో కూడా చాలామంది ఒక బిడ్డ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏం పిల్లలు లేకపోయినా పర్వాలేదు, మంచి ఉద్యోగం చేసుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీ తల్లిదండ్రులు కూడా ఆ మార్గం అనుకోనుంటే మీరు వచ్చేవాళ్లే కాదు ఈ లోకంలోకి, మనందరం కూడా. అందుకని నేను ఇప్పుడు జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాను. ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం. పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. Please like, share and subscribe Master K TV.